రేపు పౌర్ణమి మరుసటి రోజు కనుక రాత్రి పడుకునే ముందు గుప్పెడు కల్లులుపుతో ఇలా చేస్తే చాలు, అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారు. ఈ ఉప్పు పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. పౌర్ణమి మరుసటి రోజు ఈ పరిహారం చేస్తే బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతారు. పౌర్ణమి మరుసటి రోజు రాత్రికి రహస్యంగా ఈ పరిహారం చేసుకోవడం వలన మీరు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది. మీకు ఉండే చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. పౌర్ణమికే కాదు, పౌర్ణమి ముందు మరుసటి రోజు కూడా ఎంతో శక్తి ఉంటుంది. పౌర్ణమి మరుసటి రోజున ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. కనుక తప్పక అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఈ పరిహారానికి మనం కేవలం గల్లులుప్పును మాత్రమే వాడాలి. గల్లులుప్పును మనం కల్లుప్పు అని, రాక్ సాల్ట్ అని వివిధ రకాలుగా పిలుచుకుంటూ ఉంటాం. ఈ ఉప్పు నెగిటివ్ ఎనర్జీని, నకారాత్మక శక్తులను, దుష్ట శక్తులను, దిష్టి దోషాలను తీసివేయడానికి మహా అద్భుతంగా పనికొస్తుంది. పౌర్ణమి మరుసటి రోజున ఉప్పుతో ఈ పరిహారం చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ పౌర్ణమి మరుసటి రోజున ఉప్పుతో రహస్యంగా ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. అమావాస్య మరియు పౌర్ణమి ఇద్దరు అక్క చెల్లెళ్ళ ఈ కథను వింటే చాలు, మీ దశ తిరిగిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దశ తిరిగిపోతుంది. పేదరికం మీ దరి చేరదు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ కథను వినడం వలన శివయ్య అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు మొత్తం పోతాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు. ఒక రాజ్యంలో ఒక రాజు, ఒక రాణి ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉండారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడు కూడా గోవులకు సేవలు చేస్తూ ఉండేది. తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడు కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడు కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్క చెల్లెలు ఇద్దరికి మాత్రం ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు, రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరు కూడా అమావాస్యను ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరినీ కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలో ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు. రాజదంపతులు, రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది: చూడండి, పూర్ణిమ ఎప్పుడు కూడా ఎక్కువగా పని చేయడానికి ఇష్టపడుతుంది. గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది. భజనలు, కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోకి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపుదాం అంటుంది. దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకడం మొదలు పెడతాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహం ఖాయం చేస్తాడు. ఇక రాణి ఇలా అంటుంది: మహారాజా, అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము. అక్క చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి, అప్పుడు ఆమె మనసులో ఇలా అనుకుంటుంది: పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను. ఆమె ఎప్పుడు కూడా పూజలు అంటూ ఉంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటూ ఉంటుంది. సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రం ఏమీ ఇవ్వలేదు. వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రం వదినగారులపై ఎప్పుడు కూడా పెత్తనాన్ని చెలాయిస్తూ ఉండేది. పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్ళకు సహాయాన్ని చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య, పూర్ణిమ ఇద్దరు కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊళ్ళో అందరినీ పిలిచింది. కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చొని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో, మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతుంది, నువ్వు రావా అని అడిగారు.
అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళాను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరు పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒకచోట కూర్చొని ఉండు, అటు ఇటు తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పౌర్ణిమ కళ్ళలో నుండి నీళ్లు ప్రవహించాయి. ఆమె శివుని ప్రార్థించడం ప్రారంభించింది. ఓ మహాదేవ, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేమిటి? పూజలు చేయడం నా తప్ప, పని చేయడం నా తప్ప? దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది, కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు, అప్పుడు నేను వారికి ఏం సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె అన్న వదినల దగ్గరికి వెళ్ళాలని అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తలు పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారి ఇంటికి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మ, నువ్వు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తనను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మ చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీరును పోయమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి, నువ్వు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్న వదినల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి, ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరు కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరేనమ్మా, అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది. పూజలు చేసుకొని ఆమె మళ్ళా బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చొని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తుంది, చూడు తల్లి, ప్రతి ఒక్కరు కూడా ఈ నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పెరిగిపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చొని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్నయ్య ఇంటికి వెళ్ళింది. అన్న వదిన గారుల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లో నిద్రపోయింది.
ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగారులు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు. సరేనని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగారులు ఇద్దరు కూడా ఒక సంచిని తనకిచ్చారు. ఆ సంచిని తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకొని బయలుదేరింది. తల్లి అదే నావ ఎక్కి మళ్ళీ ఇతర గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చొని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసి మాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసి మాత దగ్గర ఉన్న ముసలిదవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. దానన్నిటిని తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్న వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి, ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలలో తన పిల్లలకి ఇచ్చింది. కొత్త బట్టలను తన పిల్లలకి ఇచ్చింది. తర్వాత గంగమ్మాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉన్నది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉన్నది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసి మాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకోవాలని అనుకుంది. అనుకున్నదే తడువుగా తను శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది. అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివ పూజను పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్న వదినల దగ్గరికి వెళ్ళాను అని జరిగిన విషయాన్నంతా కూడా మా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళ్తాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం, నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను, ప్రసాదం అందరికీ పంచాలి, అందువల్ల నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండా తన బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా ఉంది. నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా నువ్వు? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి. అందువల్ల నేను ఏమీ చేయను అని చెప్పి తను అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధానం చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు అందరికీ కూడా అదే సమాధానం చెప్పి తన నావను దాటి తన అన్న వదినల ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావడంతో వదినలు, ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్య రోజుకి అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్న వదినలు సరే వెళ్ళి రమ్మని అంటారు. అప్పుడు అమావాస్య, అదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు మంచిగా చూసుకొని సంచినిచ్చి పంపించారు కదా అని, నాకు ఏమీ లేదు కదా అని అడిగేసరికి వదినలు, అమ్మ సంచి నీ ఇంటికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అంటే అమావాస్య నదిని దాటిని గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చి నేను వెళ్తున్నానని చెప్పింది. ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అడిగింది. నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపో అని చెప్పింది అవ్వ. కాళీమాత, పరమేశ్వర్, తులసి మాత కూడా సంచిని ఇంటికి వస్తుంది, వెళ్ళిపోవని చెప్తారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తమ ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులను తెరిచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోటి నిండి ఉన్నాయి. అవి బయటకు వచ్చి తన ఆస్తిని తినేశాయి.
అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు దేవుడా, భగవంతుడా, నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది. అప్పుడే పౌర్ణమికి అక్కడొచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నాకు ఏమీ లభించలేదు, ఎందుకనో అడిగింది. దానికి పౌర్ణము, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను. ఇంకా అన్న వదినలకు నేను ఎప్పుడు కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా. నువ్వు వదినలకు ఎప్పుడు ఎలాంటి సహాయం చేయలేదు. నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనపడిన అవ్వలకు, సాధువుకు ఎవరి కూడా విలువనివ్వలేదు. వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు. అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అర్థమైంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయిందా అని చెప్పింది. నేను కూడా భగవంతుని ప్రార్థించి వీటన్నిటిని పొందుతాను అని చెప్పింది. అప్పుడు పౌర్ణిమ ఇలా అంటుంది, చెల్లి, నువ్వు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. మొదటి సూత్రము, అందరిపైన కూడా దయగలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండు. 3వ సూత్రంగా, ఎప్పుడూ ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడు కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనసుతో భగవంతుని ప్రార్థించాను. అందరికీ కూడా సహాయాన్ని చేశాను. అందరి పనులను చేశాను. అందువల్ల నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయడం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగడం మొదలుపెట్టింది. కాబట్టి నేను ఎప్పుడు కూడా మంచి కర్మలను చేయాలన్న విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక వీడియోలోకి వెళ్తే, చాలా మంచి పదార్థం, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం. లక్ష్మీదేవి సముద్రం నుంచి పుట్టింది. ఉప్పు నుండి కూడా సముద్రం నుండే వస్తుంది కనుక అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక. ఉప్పు తెల్లగా ఉంటుంది. చంద్రుడికి కూడా ఉప్పు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి పౌర్ణమి మరుసటి రోజున ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, ధనం వస్తుంది. సమస్యల నుండి బయటపడగలుగుతారు. అలాగే మీకు తెలియని దరిద్రాల నుండి కూడా బయటపడతారు. ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధతో సతమతం అయిపోతూ ఉంటారో వారు ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పుల నుండి బయటపడగలుగుతారు. అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగగలుగుతారు. దరిద్రం పోతున్న విపరీతంగా ధనం వస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు చక్కగా ఒక గాజు బౌల్ తీసుకొని దాంట్లో గుప్పెడు గల్లుప్పు వేయండి. ఆ ఉప్పు మీద 7 లవంగాలను కూడా వేయండి. లవంగాలు, ఉప్పు ఎంతో శక్తివంతమైనవి. మన దరిద్రాన్ని తొలగించే శక్తి వీటికి ఉంది కనుక వీటిని గాజు బౌల్లో ఉప్పులు వేయండి. ఆ ఉప్పు మీద 7 లవంగాలు కూడా వేయండి. ఆపై చిటికెడు ఉప్పును, కుంకుమను కూడా వేయండి. ఆపైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి. ఆ తర్వాత ఈ బౌల్లో తీసుకొచ్చి మీ ఇంట్లోని దేవుడి గదిలో ఈశాన్య మూలలో పెట్టండి. ఈశాన్య మూల ఖాళీ లేకపోతే పెట్టవచ్చు. ఇలా పెట్టి ఆ ఉప్పు బౌల్ని 3 రోజుల పాటు వదిలేయండి. 3 రోజుల తర్వాత ఉప్పు బౌల్ని తీసి దాంట్లోని గల్లుప్పు, పసుపు, కుంకుమ క్యారీ బ్యాగ్లో వేసి మూటలాగా కట్టేసి డస్ట్బిన్లో పడేయండి, చేతలో పడేయండి. ఇలా పౌర్ణమి మరుసటి రోజున చిన్న పరిహారాన్ని రహస్యంగా చేసుకుంటే 100కు 99% ఫలితాలు వస్తాయి. అద్భుత ఫలితాలు వస్తాయి. ధన సమస్యలు పోతాయి. అప్పుల బాధలకి ఒడి తిరిగిపోతే మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. కాబట్టి పౌర్ణమి మరుసటి రోజున మీరు కూడా పరిహారం చేయండి. సంపదలను పొంది సంతోషంగా జీవించండి. పౌర్ణమి తర్వాత మరుసటి రోజు కనుక ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక మందారాకుతో ఇలా చేస్తే చాలు, 48 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. 2 రోజులు మీ కోరిక తీరిపోతుంది. ఇది అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. పౌర్ణమి తర్వాత రోజు మందార ఆకుతో ఇలా చేయడం వల్ల మీకు ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. సమస్య నుండి బయటపడతారు. మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా ఆ కష్టం నుండి బయటపడగలుగుతారు. మందార ఆకు చాలా శక్తివంతమైనవి. శాస్త్రాలలో మందార ఆకుకు, మందార పూలకు, మందార చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. మందార పువ్వు పూజకు అందరికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచుకోవడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే
దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. మందార పూలు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనస్ఫూర్తిని ఇస్తాయి. దేవుడి పూజకు ఉపయోగపడతాయి. అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దేవుడి పూజలోనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అంటే, ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అందుకు మంగళవారం హనుమంతుడికి, శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్ర మందార పూలు సమర్పించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాంటిగే మందార పూలు సానుకూల శక్తిని ఇస్తాయి. ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటుకోవడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సూర్యబలం పెరుగుతుంది. గ్రహదోషాలు తగ్గుతాయి. ఎంతటి విశిష్టత కలిగిన మందార చెట్టు ఆకులతో పౌర్ణమి మరుసటి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే 48 గంటల్లోనే మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఎందుకంటే పౌర్ణమి మరుసటి రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పౌర్ణమి తర్వాత వచ్చే ప్రకృతిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. కాబట్టి పౌర్ణమి మరుసటి రోజున ఎటువంటి పరిహారాలు చేసినా చక్కటి ఫలితాలు వస్తాయి. అందుకే పౌర్ణమి తర్వాత రోజు మన మంచి కోసం ఏమైనా పరిహారాలు చేసుకోమని శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఇక ప్రత్యేకించి రేపు పౌర్ణమి తర్వాత వస్తున్న రోజున మందారాకులతో ఒక చిన్న పరిహారం చేస్తే 48 గంటల్లో కష్టాలు పోయి మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి ఇంతకీ పౌర్ణమి మరుసటి రోజున మందారాకులతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పౌర్ణమి మరుసటి రోజు చక్కగా ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక మందార ఆకును కోసుకోండి. ఒకవేళ మీ ఇంటి దగ్గర మందార చెట్టు లేకపోతే వేరే వారి ఇంటి దగ్గరికి వెళ్ళి మందార చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి మందార చెట్టుకు నమస్కారం చేసుకోండి. అలా నమస్కారం చేసుకున్న తర్వాత ఒక ఆకును కోసి ఇంటికి తెచ్చుకోండి. ముందుగా మందార ఆకును పసుపు నీటితో కడగండి. ఆ తర్వాత మంచి గంధంలో నీరు కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్టును ఆకు మొత్తానికి కూడా పోయండి. లేదా మందార ఆకును గంధంలో ముంచేయండి. అలా గంధాన్ని ఏదో ఒక విధానంగా ఆకు మీద మొత్తంగా స్ప్రెడ్ చేయండి. అలాగే చిన్న కుంకుమ బొట్టును పెట్టి ఆకు మధ్యలో పెట్టండి. ఈ మందార ఆకును ఒక చిన్న ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ను మీ చేతిలో పట్టుకొని పూజ గదిలోకి వెళ్ళి ఇష్టదైవం ముందు నిలబడి మీ కోరికను చెప్పుకోండి. నాకు అప్పుల బాధలున్నాయి, ఆర్థిక సమస్యలున్నాయి, అనుకున్న పనులు జరగట్లేదు అని మీకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తీరిపోవాలని ఆ ఆకుకు సంకల్పం చెప్పుకోండి. మీ ఫ్రెండ్కి ఎంత ఫ్రీగా మీ సమస్యలను చెప్పుకుంటుంటారో అంత ఫ్రీగా మీ కోరికలను చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఈ ఆకును ప్లేట్తో సహా పూజ గదిలో పెట్టి అలా వదిలేయండి. 2 రోజుల పాటు అలా వదిలేయండి. ఈ 2 రోజులలో కూడా ఆకుకు ధూపం చూపించండి. ఖచ్చితంగా 2వ రోజుకు మీ కోరిక తీరే మార్గం తెలుస్తుంది. మీ కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. అప్పుడు ఈ ఆకును తీసేసి ప్రవహించే నీటిలో పడేయండి. ఒకవేళ మీ కోరిక 2 రోజులు తీరకపోయినా సరే ఆకును తీసేసి నీటిలో పడేసి మళ్ళీ నెల తర్వాత పౌర్ణమి మరుసటి రోజు ఈ పరిహారం చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఎలాంటి కష్టమున్న ఆర్థిక సమస్యలున్న పోతాయి. మీకు 48 గంటల్లో ఖచ్చితంగా ఫలితాలను పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పౌర్ణమి మరుసటి రోజు మందారాకుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మంచి అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. మీ కోరికను చెప్పుకోండి. మాకు అప్పుల బాధలున్నాయి, ఆర్థిక సమస్యలున్నాయి, అనుకున్న పనులు జరగటం లేదు అని మీకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని తీరిపోవాలని ఆ ఆకులకు సంకల్పం